ఈరోజు నేను మీ ముందుకి రావడానికి కారణం మన సబ్స్క్రైబర్ల గురించి మరి మీ అందరికీ రావడం నాకెంతో సంతోషంగా ఉంది. ఎందుకంటే ముందుగా నన్ను నేను పరిచయం చేసుకుంటాను. మరి నేను గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక ఎంప్లాయీని. అయితే మా హాస్పిటల్కి వచ్చే వాళ్ళందరూ కూడా గ్యాస్ ప్రాబ్లంతోనూ మరి అనేక శరీర అనారోగ్య సమస్యలతో వస్తారు. అవన్నీ అనారోగ్య సమస్యలు, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు దేనికి వస్తున్నాయి? మనం తీసుకునే ఆహారాన్ని బట్టే కదా. మరి మనం తీసుకునే ఆహారము ఏ విధమైన కొలతలతో ఎలా చేసుకుంటున్నాము? గ్యాస్ రాకుండా మరి ఎటువంటి కడుపు ఉబ్బరం కానీ, అజీర్తి కానీ, మరి మోషన్స్ అవ్వడం కానీ, ఈ విధమైనవన్నీ కూడా మనం తినే ఆహారాన్ని బట్టి, మనం చేసుకునే వంటలు బట్టే ఉంటాయి. కాబట్టి ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మనందరికీ నేను చెప్పబోయేది విషయం ఒకటే. మనం చేసుకునే ఆహారము వలన మనకి ఆరోగ్యము వస్తుంది, అనారోగ్యము వస్తుంది. కాబట్టి ఏంటంటే నేను చెప్పేది, మనకి ఆహారము వలన ఎంతో ఆరోగ్యం వస్తుంది, అలాగే అనారోగ్యం కూడా కలుగుతుంది. కాబట్టి నేను మా హాస్పిటల్లో ఈ విధమైన పేషెంట్స్ ఎక్కువగా ఉంటారు. స్టమక్కు సంబంధించిన వ్యాధులు కలిగి ఎక్కువగా ఉంటారు. మరి ఉదయం పూట వాళ్ళకి వచ్చే అనారోగ్య సమస్యలు గ్యాస్ ప్రాబ్లం, వామిటింగ్స్, మరి తర్వాత అన్నం అరగకపోవడం, కడుపులో మంట రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అలాంటి పేషెంట్స్ మా దగ్గరకు వస్తూ ఉంటారు. అయితే ఇప్పుడైతే నేను హాస్పిటల్స్లో మరి నాకు వర్క్ ఎక్కువగా ఉండడం వల్ల నేను రిజైన్ చేశాను. ఇప్పుడు నేను ఇంట్లో ఖాళీగా ఉండకుండా యూట్యూబ్ చేస్తున్నాను. ఈ యూట్యూబ్ వల్ల నేనేమి సాధించడం లేదు. కాకపోతే ప్రజలందరికీ తెలియాలి. ఏం తెలియాలి అంటే, ఈ ఆహారం వలన కొన్ని అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నారు. అవేనండి ప్రతిరోజు జరిగే మరి కడుపులో మంట, గ్యాసు, పొట్ట ఉబ్బరం, మరి ఆహారం అరగకపోవడం, హెడేక్ రావడం, ఇవన్నీ అనేక సమస్యలు మనకి ప్రతిరోజు ఆహారం వల్ల కలుగుతుంటాయి. కొన్ని నీటి ద్వారా, గాలి ద్వారా, మరి కొన్ని క్రిముల ద్వారా కలుగుతూ ఉంటాయి. ఎక్కువగా ఇంపార్టెంట్గా ఆహారం వలన మనకి వ్యాధులు వస్తాయి. ఎంత మంచి ఫుడ్ తీసుకుంటామో, మంచి ఫుడ్ మనం తీసుకున్నట్లయితే మనకి తప్పకుండా అనారోగ్యం కలుగుతుంది. ముందుగా మనం జీర్ణ వ్యవస్థని జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మంచి ఆహారం మనం ప్రతిరోజు వంట చేసుకునేటప్పుడు శ్రద్ధ పెట్టి, ఒక ఆహారం మనం వండేటప్పుడు శ్రద్ధ పెట్టి మనం చేసుకుంటే ఎంతో టేస్ట్గా ఉంటుంది, రుచిగా ఉంటుంది. ఎంత చిన్న వంటకమైనా, పెద్ద వంట అయినా సరే, ఆ ఆహారం మనకి కూరలు కానీ, బిర్యానీ కానీ, నాన్ వెజ్ కానీ, వెజ్ కానీ ఏదైనా సరే వండుకున్నప్పుడు ఆ టేస్ట్ అనేది మనం పెట్టే శ్రద్ధను బట్టి ఉంటుంది. కాబట్టి మనం మంచి ఫుడ్స్ వండుకోవడానికి మనం చాలా జాగ్రత్తగా మనం ఎంచుకునే ఆహారాల్లోనే ఈ మంచి ఫుడ్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, అందరికీ కూడా, మన సబ్స్క్రైబర్స్కి, మరి యూట్యూబ్స్ వారికి అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను ఇప్పుడు యూట్యూబ్ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, ఈ విధమైన మరి అనారోగ్య సమస్యల గురించి చెప్పడం కోసమే. మనం తీసుకునే ఆహారం వలన నా వీడియోస్ అన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లం లేని వీడియోసే పెట్టాను. చిన్నవైనా పెద్దవైనా అవి చూసిన వారు నచ్చినా నచ్చకపోయినా గ్యాస్ ప్రాబ్లము మరికొన్ని అనారోగ్య సమస్యలు లేకుండా ఉండటం కోసం నాకు తెలిసిన వంటకాలు నేను పెడుతూ ఉన్నాను. అయితే మీరు వాటిని ఫాలో అయ్యి మీకు నచ్చితే వాటిని చేసుకోండి. మీకు కుదిరితే చేసుకోండి, కుదరకపోతే అవసరం చేసుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే యూట్యూబ్ చూసే చేసుకోవాల్సిన పని లేదు. వారికి తోచిన విధంగా వారు చేసుకుంటారు ప్రతి ఒక్కరూ వంటని. మరి అలాంటప్పుడు నేనేం చెప్తున్నానంటే, మన జీర్ణ వ్యవస్థకు సంబంధించిన మంచి ఐటమ్స్ ఎన్నుకోవాలి. శ్రద్ధ పెట్టి వంట చేసుకోవాలి. శ్రద్ధ పెట్టి భోజనాలు, ఆహార పదార్థాలని ఎన్నుకోవాలి. అప్పుడు మన శరీరానికి ఎంతో బలము, ఆరోగ్యం ఉంటుంది. మనం ఏ పడితే ఈ ఆహారాలు తిన్నట్లయితే, శ్రద్ధగా భోజనాలు, వంటలు చేసుకున్నట్లయితే మనకి ఎంతో అనారోగ్యం కలుగుతుంది. కాబట్టి నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా గ్యాస్ ప్రాబ్లం కానీ, కడుపులో మంట కానీ, మోషన్స్ అవ్వడం కానీ, అరగకపోవడం కానీ అవేమి ఉండవు. నేను పెట్టే చిన్న చిన్న వంటలైనా కూడా అవి మంచి వంటకాలే పెట్టాను. సరే, మీకు నచ్చితే వాటిని తప్పకుండా చేసుకోండి. మరి నా వంటల గురించి లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటే నా గురించి నేను పరిచయం చేస్తున్నాను. ప్రస్తుతం అయితే నేను ఇంట్లోనే ఖాళీగా హౌస్ వైఫ్గా ఉంటున్నాను. ఎంత నిమిత్తం అంటే,
గవర్నమెంట్ హాస్పిటల్‌లో నర్సుగా నా వర్కు అతి ఎక్కువగా ఉంది. కాబట్టి నాకు మరి అంత ఎక్కువైన ఆ వర్క్ చేసి అనారోగ్యం తెచ్చుకునే కన్నా మరి నైట్ పూట కూడా డ్యూటీలేస్తారు. దాని వలన కూడా నేను కొంచెం హెల్త్ ప్రాబ్లమ్ వచ్చింది నాకు. దానివల్ల నేను ఉద్యోగానికి రిజైన్ చేశాను. గవర్నమెంట్ జాబ్‌కి రిజైన్ చేసేసాను. ఇప్పుడు కేవలం ఇంట్లోనే ఉంటున్నాను. అయితే ఈ యూట్యూబ్ వలన వచ్చే డబ్బుల కోసం మాత్రం నేను రాలేదు. ఈ యూట్యూబ్‌లో ఏమొస్తాయో, ఏమి రావో నాకు తెలీదు కానీ నేను వచ్చింది ఎందుకంటే అందరి చేతిలో ఫోన్ ఉంటుంది. అందరికీ మనము చెప్పే విధానం, మనం చేసే వంటలు కనిపిస్తాయి. వాళ్ళకి తోచిన విధంగా వాళ్ళు మనం చేసే వంటలు చూస్తారు, చూడకపోవచ్చు. మరి అందుకని అందరూ తెలుసుకోవాలి. ప్రజలందరూ చక్కగా వీటిని అనుసరించి ఈ వంటలు మంచి వంటకము తెలుసుకొని, మంచిగా చేసుకొని ఆరోగ్యంగా ఉంటారని నేను ఇలా మీకు చెప్పాలని ఉద్దేశంతో ఈరోజు నేను మీ ముందుకొచ్చాను. మరి నేను పెట్టే ప్రతి ఒక్క వంటకం కూడా గ్యాస్ సమస్య అనేది రాదు. మరి హెల్త్ చాలా బావుంటుంది. పిల్లల్ని, పెద్దల్ని దృష్టిలో పెట్టుకొని నేను చేసే వంటకాలే మరి హెల్త్‌కి బాగా ఉంటాయని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి నేను మీ ముందుకు రావడానికి కారణం ఇదేనండి. అయితే మరి నేను పిండి వంటలు మరి ఎక్కువగా చేయకపోయినా చిన్న చిన్న వంటకాలతో నేను మొదలేశాను. ఈ యూట్యూబ్‌లో ఈ చిన్న వంటకాలు కూడా మంచి మంచి వంటకాలే పెట్టాను. ఎందుకంటే అవి ప్రతిరోజు మనకి అవసరమైన మంచి వంటలు. ఇప్పుడు నా వీడియో చూసి ఆ వంటలు ఏ ప్రాబ్లమ్ లేకుండా మీరు వండుకోవచ్చు. ఎందుకంటే అవి గ్యాస్ ప్రాబ్లమ్ రాదు, అనారోగ్య సమస్యలు అంతకంటే రావు. కాబట్టి తప్పకుండా నా వీడియోలు చూడండి, లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఆరోగ్యంగా ఉండండి. ఎందుకంటే నేను గవర్నమెంట్ జాబ్ చేసిన నర్సుని మాత్రము. అయితే దీని వలన నేను తెలుసుకున్నది ఇది. ఆరోగ్య సమస్యలు, సూత్రాలు చెప్తానికి నేను మంచి మంచి వంటకాల గురించి చెప్పడానికి నేను యూట్యూబ్‌లోకొచ్చాను. మరి కొంతవరకైనా సరే నేను అందరికీ నాకు తెలిసిన విధంగా ఆరోగ్యం గురించి చెప్పగలను. మంచి మంచి వంటకాల గురించి చేసి చూపించగలను. అవి మీరు ఫాలో అయ్యే విధానాన్ని బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ మరి నేను ఇప్పుడు ఖాళీగా ఉండి మీ అందరికీ ఈ విధంగా ఉపయోగపడుతున్నానని నేను భావిస్తున్నాను. మరి మీకు నా వంటలు కూడా అన్నీ నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీకు నచ్చిన వంటకాన్నే మీరు చేసుకోండి. మరి యూట్యూబ్‌లో చూసి కూడా మనం వంట మొదలేసినప్పుడు ఇంతకుముందు నేను వంటలు రానప్పుడు మరి డ్యూటీలకెళ్ళినప్పుడు హడావుడిగా ఉదయం వెళ్తే సాయంత్రానికి చేరుకుంటా. అలాంటి టైంలో నేను యూట్యూబ్‌లోనే గబగబా వంట చేసుకొని, ఆ వంటని హడావుడిగా చేసుకొని వెళ్ళినప్పుడు యూట్యూబ్‌లో చేసినా కూడా మనం వాటిని చూసినా కూడా మనకి ఆ వంట కుదరదు. అంటే కొంచెం శ్రద్ధ పెట్టి చేయాలి. జాగ్రత్తగా చేసుకుంటే మనకి టేస్ట్‌గా ఆ కూరలు కుదురుతాయి. పిండి వంట కానీ, టిఫిన్స్ కానీ, కర్రీస్ కానీ, మరి బిర్యానీలు కానీ, ప్రతి విధమైన వంటకం కూడా చాలా చాలా మంచిగా, ఆరోగ్యంగా ఉండటం కోసం టేస్ట్‌గా చేసుకోవాలి. కాబట్టి నా మనవి ఆలకించండి. ఆలకించి చక్కగా మరి నేను పెట్టిన వంటలు ఆరోగ్యాన్ని ఇస్తాయి. గ్యాస్ గానీ, కడుపులో మంట గానీ ఎటువంటి అనారోగ్యం రాకుండా నేను భరోసా ఇస్తున్నాను. కాబట్టి శ్రద్ధగా వంటలు నేను పెట్టినవి కూడా మీరు చేసుకోండి. మరి ఈ ఛానలు మీకు నచ్చినట్లయితే, నా విన్నపములు మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నేను చాలా నిష్టగా ఉండే, మరి నీట్‌గా ఉండే జీసస్ భక్తురాలు. కాబట్టి ఏంటంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మరి నేను అబద్ధాలు చెప్పడానికి అవకాశం లేదు. చాలా మంచి మాటలు చెప్తాను ఆరోగ్యం గురించి నాకు. మరి నేను గవర్నమెంట్ నర్స్‌గా నాకు తెలుసు కాబట్టి మీ అందరికీ తెలుసుకోవాలని ఈ వంటల గురించి, మరి ఆరోగ్యం గురించి, హెల్త్ అనేది మనకి చాలా అవసరం అండి. తెలుసుకుంటారని ఈ ఆరోగ్యం గురించి చెప్తూ ఉన్నాను. మరి కోటి విద్యలు కూటి కొరకే కదా! మరి ఈ కోటి విద్యలు చేసినా కూడా ఆ గుప్పెడు అన్నం కోసమే, ఆ టేస్ట్ కోసమే. కాబట్టి ఎంత ఆస్తిపరులైనా కడుపు నిండా భోజనం చేయాలి. మరి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. అంతే కదండీ! బాయ్ బాయ్.